జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని మంచిర్యాల జిల్లాకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 116 వారాల పాటు హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొండగట్టు క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని స్వాములు కొనియాడారు. అయితే ఆలయ పరిసరాల్లో పూజా సామాగ్రి, తాగునీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వాటిని నియంత్రించాలని కోరారు. అలాగే ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని, భక్తుల సౌకర్యార్థం వసతులను అభివృద్ధి చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గ్రామాల నుండి మేము వచ్చినాం. అయితే మేము అక్కడ రోజు హనుమాన్ చాలీసా ప్రయాణం ఏదైతే పారాయణం శనివారం, ప్రతి శనివారం, మంగళవారం 2 వారాలు, వారానికి ఒక్కొక్క రోజు మేము చదివినప్పుడు 5 సార్లు మేము హనుమాన్ టెంపుల్లో కానిటువంటి ఈ హిందూ సాంప్రదాయాన్ని, దైవ మహిమను ఇంటింటికి తీసుకెళ్ళి మేము భక్తులు అందరం ఎవరైతే దైవాన్ని నమ్ముకుంటారో వారి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మాకు ఆతిథ్యం ఇస్తారో వారి దగ్గర, ఇంటి దగ్గర 5 సార్లు పారాయణం చేస్తాం. మేము ఇవాళ 116 సార్లు కంప్లీట్ చేసుకొని 116 వారాలు కంప్లీట్ చేసుకొని ఇవాళ కొండగట్టు అంజనం దర్శనం చేసుకొని 45 మందిని మేము ఇవాళ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము గతంలో చూసుకున్న దానికి ఇప్పటికీ కొంత సౌకర్యాలు మెరుగైనప్పటికీ ఇక్కడ ఏదైతే గర్భగుడి ముందు దుకాణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. మరి వాటిని ఇక్కడికి వెళ్ళి తీసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెంచే విధంగా మరి వాటిని ఇక్కడికి వెళ్ళి తరలించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు దగ్గరగా ఉండే విధంగా చేయాలి. మరి మేము గతంలో చూసినప్పుడు ఇక్కడ కోనేరు అనేది పాతది ఉండే, మరి దానికి చాలా మెరుగుదిద్ది ఇక్కడ దగ్గర చేయడం జరిగింది, సంతోషకరం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో దానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఇవాళ కొండగట్టు అంజన్న యొక్క మహిమ ప్రతి ఒక్కరూ ఇవాళ ప్రజలందరూ విశ్వసించే విధంగా ఉంది. ప్రతి ఒక్కరి కోరికలు ఏదైతే మొక్కుకుంటామో వాటిని తీర్చేది దైవంగా మేము భావిస్తున్నాం. కాబట్టి తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే ఘాట్ రోడ్ ఉందో ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి సకల సౌకర్యాలతోటి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము భక్తులందరి తరఫున మేము వేడుకుంటున్నాం. గ్రామాల నుండి మేము వచ్చినాం. స్వామివారి కార్యమై మేము ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసా పారాయణం కంటిన్యూగా సాగిస్తాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరము సామూహిక పారాయణము మన కొండగట్టు క్షేత్రంలో చేద్దామని నిర్ణయించుకొని ఉదయం వచ్చి మేము 21 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం గావించి మా కార్యాన్ని విజయవంతం చేసుకున్నాము. మాకు గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి మహిమలు కానీ, స్వామివారి దయాదాక్షిణ్యాలు కానీ మాపై ఎల్లవేళలా ఉండి మా కుటుంబాలని చాలా క్షేమంగా చూస్తున్నారు. దానిలో దృష్టిలో ఉంచుకొని మన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ బృందాలన్నింటినీ కలుపుకొని ఈరోజు అందరము ఒక వెహికల్ బస్సు తీసుకొని 40 మందిగా కూడగట్టుకొని అందరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. స్వామివారి